భారతీయ పురాణాల నుండి గొప్ప యోధుడు అర్జునుడి గురించి అత్యంత ప్రేరణాత్మక కథలలో ఒకటి మహాభారతం నుండి వచ్చింది. ఇది అర్జునుడి అచంచలమైన దృష్టి మరియు సంకల్పం యొక్క కథ. అతని గురువు ద్రోణాచార్య నిర్వహించిన ప్రసిద్ధ పక్షి కంటి పరీక్ష లో ఉదహరించబడింది. అర్జునుడు మరియు అతని సోదరులు ఇతర రాకుమారులతో పాటు వారి గౌరవనీయమైన గురువైన ద్రోణాచార్య వద్ద శిక్షణ పొందుతున్నారు. ఒకరోజు ద్రోణాచార్య వారి దృష్టి మరియు ఏకాగ్రత గొప్ప యోధుడికి కీలకమైన లక్షణాలను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను చెట్టు కొమ్మపై ఒక చెక్క పక్షిని ఏర్పాటు చేసి తన విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచాడు. వారి విల్లు మరియు బాణం ఉపయోగించి పక్షిని కంటికి కాల్చడం పని. వారు కాల్చడానికి ముందు ద్రోణాచార్య ప్రతి విద్యార్థిని వారు చూసిన వాటిని వివరించమని అడిగారు. ఇతర విద్యార్థుల ప్రతిస్పందనలు: యుధిష్ఠిరుడు: నేను దాని చుట్టూ ఉన్న పక్షి, కొమ్మ, చెట్టు మరియు ఆకాశాన్ని చూస్తున్నాను. భీముడు: నేను పక్షిని మరియు చెట్టును చూస్తున్నాను. ఇతర విద్యార్థులు పక్షితో పాటు పరిసరాలను వివరిస్తూ ఇలాంటి ప్రతిస్పందనలను ఇచ్చారు. వారి సమాధానాలతో అసంతృప్తి చెందిన ద్రోణాచార్య వారిని ప్రయత్నించకుండా వెనక్కి వెళ్లమని చెప్పారు. అర్జునుడి వంతు. చివరకు అర్జునుడి వంతు వచ్చింది. ద్రోణాచార్యుడు అర్జునుడిని చూస్తూ, ఏమి చూస్తున్నావు అర్జునా అని అడిగాడు. అర్జునుడు ఆ ప్రశ్నకు, నేను పక్షి కన్ను మాత్రమే చూస్తాను అన్నాడు. అది విన్న ద్రోణాచార్యుడు మరోసారి క్లుప్తంగా అడిగారు, మీరు చెట్టు, కొమ్మ లేదా పక్షి శరీరాన్ని చూస్తున్నారా అని? అర్జునుడు చాలా నమ్మకంగా అన్నాడు, లేదు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, మరేమీ లేదు. అర్జునుడి అసమానమైన దృష్టి మరియు దృష్టి యొక్క స్పష్టతతో ముగ్ధుడైన ద్రోణాచార్య అతన్ని బాణాన్ని వదలడానికి అనుమతించాడు. అర్జునుడు తన బాణాన్ని వదిలి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించాడు. పక్షి కన్ను. పాఠం: ఈ కథ అతనిలో ఉన్న ఏకాగ్రత మరియు లక్ష్యంపై పూర్తిగా కేంద్రీకరించగల అర్జునుడి సామర్థ్యం అతన్ని ఇతరుల నుండి వేరుచేసింది. అతని సంకల్పం మరియు క్రమశిక్షణ అతని సవ్యసాచిగా నిలిపింది. ఆధునిక జీవితానికి సంబంధించింది. స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి. అర్జునుడు పక్షి కన్నుపై మాత్రమే దృష్టి కేంద్రీకరించినట్లుగా మనం స్పష్టమైన లక్ష్యాలను ఉంచుకోవాలి మరియు వాటిని సాధించే దిశగా మన శక్తిని నిర్దేశించాలి. పరధ్యానాన్ని ఉండకూడదు. అర్జునుడు చెట్టును, కొమ్మను, పక్షి శరీరాన్ని కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా పరధ్యానం మరియు అసంబద్ధమైన వివరాలను నివారించడం విజయానికి అవసరం. క్రమశిక్షణ సాధన. అర్జునుడి నైపుణ్యం కేవలం ప్రతిభ ద్వారానే కాకుండా తన గురువు నుండి నిరంతర అభ్యాసం మరియు అభ్యాసం నుండి వచ్చింది. మీపై విశ్వాసం మరియు నమ్మకం. అర్జునుడు తన సామర్థ్యాన్ని మరియు జ్ఞానాన్ని విశ్వసించాడు. అది అతనికి విజయం సాధించాలనే విశ్వాసాన్ని ఇచ్చింది.